ఇది ఉచిత పవిత్ర ఇంకా అయిపోయింది కదా నువ్వు బీపీ చూసుకున్నారా చూడలేదు షుగర్ లేని వాళ్ళు పర్సన్ లేదమ్మా షుగర్ లేని వాళ్ళు రాయమా ప్రదీప్ క్యాంపు నువ్వేమన్నా చేసుకోవాలా ఏడా అన్నాడా నువ్వైపోయిందా ఈ పేర్లు ఉండే వాళ్ళు చెప్తే 83 ఉన్నారు కదా డాక్టర్తో తీసుకో సార్ అక్కడ నిలబడతారు డాక్టర్తో తీసుకో అందరూ ఒకసారి తీసుకునేద్దాం ఆయన కొంచెం ఆయన 11:30 వస్తానన్నారు. Thank you.
రా వెంకి భాగ్యలక్ష్మి బయటకు వచ్చాను పిలుస్తాను షుగర్ కూడా ఒకటి చేయండి. ఎందుకంటే బార్డర్ లైన్ ఉండి మీరు అది కూడా చెప్తున్నారు కదా కాళ్ళ మంట ఉంది షుగర్ వల్లే ఉంది. సో సమ్ టైమ్స్ పర్లేదు ఎక్కడైనా మీకు ఎక్కడ అవుతుందో అక్కడ చేయండి. అది ఏమైనా బార్డర్ లైన్ ఎక్కువ ఉంటే అక్కడ స్టార్ట్ చేయండి. ఫోటో తీసుకో మీరు నేను వారం రోజుల నుంచి చెప్తాను ఇప్పుడు గౌరవంగా ఉండాలి. నువ్వు వచ్చేసి otherwise any giddiness or any steady unnecessary we'll set there. We'll say we'll abase them whenever they feel that they come together. No, sir. They are all my batchmates, copy test. The blood test. They will plan it, sir. షుగర్ ఏం లేదు సార్ రెగ్యులర్ వాకింగ్ ఉంటుంది వెయిట్ తగ్గించడం ఇక్కడ కాదు సర్జరీ ప్రాబ్లం ఉందంటే ఎక్కువ ఈసీజీలో చేంజెస్ యాన్యువల్లీ చెకప్ చేస్తాం. షుగర్ తీసుకో యాన్యువల్లీ వన్స్ ఫాస్టింగ్ బీపీ షుగర్ ఏమైనా ఉందా? బీపీ షుగర్ ఏమైనా ఉందా? బీపీ ఏమి కావాలి? టాబ్లెట్ ఏమి ఉంది? టాబ్లెట్ ఎక్కడ? టాబ్లెట్ ఉందా? టాబ్లెట్ ఉందా? తర్వాత టాబ్లెట్ ఉందా? వాకింగ్ చేసుకోండి, కొంచెం దూరం కొన్ని కాయాలి, వాటర్ నీళ్ళు ఎక్కువ తాగాలి.
ಏನಾದರೂ ಹಾರ್ಟಲ್ಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದ್ದರೆ ಇಲ್ಲಿ ಕ್ಯಾಂಪ್ ಮಾಡ್ತಿರೋ ಕಾರಣ ಇಲ್ಲಿ ಜನರಿಗೆಲ್ಲ ಉಪಯೋಗ ಆಗಲಿ ಅಂತಂದು ನಾವು ಇಲ್ಲಿ ECG ಮತ್ತು 2D ಎಕೋನ ಎರಡೂ ಫ್ರೀಯಾಗಿ ಮಾಡಿಕೊಂಡು ಜನರಿಗೆ ಇನ್ನೂ ತುಂಬ ಉಪಯೋಗ ಆಗಲಿ, ಅದ್ರ ಬಗ್ಗೆ ಗೊತ್ತಾಗಲಿ, ಜನರಿಗೆ ಅದ್ರ ಉಪಯೋಗಗಳು ಅನುಪಯೋಗಗಳು ಎಲ್ಲ ಗೊತ್ತಾಗಲಿ ಅಂತ ಇಲ್ಲಿ ನಾವು ಕ್ಯಾಂಪ್ ಮಾಡ್ತಿದ್ದೀವಿ. ಏನಾದರೂ ಪ್ರಾಬ್ಲಮ್ ಇತ್ತಂದರೆ ಇಮಿಡಿಯೇಟಾಗಿ ಅಂಥವ್ರನ್ನ ನಾವು ರೆಫರ್ ಮಾಡಿಕೊಂಡು ಅದಕ್ಕೆ ಏನು ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಬೇಕು ಎಲ್ಲ ಅದಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ಚಿಕಿತ್ಸೆಗಳನ್ನ ನಾವು ನಮ್ಮ ಹಾಸ್ಪಿಟ್ಲಲ್ಲಿ ಕೊಡ್ತೀವಿ. ಮತ್ತು ಇಲ್ಲಿ ಹಾರ್ಟಿಂದು ಜನರಿಗೆ ಅಷ್ಟಾಗಿ ಗೊತ್ತಿಲ್ಲ ಅನಿಸುತ್ತೆ, ಅದಕ್ಕೆ ನಾವು ಅದ್ರ ಬಗ್ಗೆ ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಳನ್ನು ಕೊಡಲಿಕ್ಕೆ ನಾವಿಲ್ಲಿ ಕ್ಯಾಂಪನ್ನು ಮಾಡ್ತಿದ್ದೀವಿ. ఈస్ట్ పాయింట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ టీమ్ ఇక్కడ క్యాంప్ తర్వాత వస్తున్నారు. కార్డియాలజీ డాక్టర్, హార్ట్ సర్జరీ డాక్టర్, క్యాన్సర్ డాక్టర్, ఎండోక్రైనాలజీ డాక్టర్ ఇక్కడ పెద్ద టీం ఇక్కడ వస్తుంది. సాయిరామ్ హాస్పిటల్ అసోసియేషన్ ఇక్కడ పల్మనరీ పీపుల్స్ తర్వాత క్యాంప్ ఇక్కడ కంటిన్యూ అయిపోయింది. కార్డియాలజీ డాక్టర్స్ ఇక్కడ ನಾವು ECG ఎకో ఫ్రీ ఇక్కడ చేస్తున్నారు. ఫ్యూచర్ ನಾವು సాయిరామ్ హాస్పిటల్ తర్వాత స్మాల్ కార్డియాక్ టీమ్ ఇక్కడ స్టార్ట్ చేసింది. పల్మనరీ పేషెంట్స్గా హెల్ప్ ట్రై చేస్తున్నారు. తర్వాత హార్ట్ సర్జరీ డిపార్ట్మెంట్, పెద్ద హార్ట్ సర్జరీ డిపార్ట్మెంట్ ఈస్ట్ పాయింట్ హాస్పిటల్ ఉంది. క్యాన్సర్, ఆల్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ ఈస్ట్ పాయింట్ హాస్పిటల్ ఇప్పుడు సర్వీస్ చేస్తున్నారు. లాంగ్ టైమ్లో వీక్లీ వన్స్, 15 days వన్స్ అవర్ ఈస్ట్ పాయింట్ హాస్పిటల్ డాక్టర్స్ ఇక్కడ వస్తుంది. రెగ్యులర్ క్యాంప్, రెగ్యులర్ OPD సర్వీసెస్ ఈ అంట ప్లాన్ ఉంది. ఈరోజు ఎక్కువ స్కాను, ECG స్కాను ఫ్రీ అయితే ఇక్కడ చేస్తున్నారు. యూజువలీ హార్ట్ ప్రాబ్లం అంటే చెస్ట్ పెయిన్ వస్తుంది. చెస్ట్ పెయిన్ ఎప్పుడు ఉందంటే సివియర్ చెస్ట్ పెయిన్. సో డిఫరెన్షియేట్ అసిడిటీ అండ్ హార్ట్ పెయిన్ డిఫరెన్షియేషన్స్ చేసుకుంటే డైలీ కంటిన్యూస్లీ చెస్ట్ పెయిన్ స్టమక్ పెయిన్ ఉంటుంది అసిడిటీ. హార్ట్ పెయిన్ అరౌండ్ 10 to 15 minutes ఎక్కువ ఉంది అండ్ ఇట్ స్క్వీజింగ్ ఎఫెక్ట్ తర్వాత ఉంది. ఆ టైంలో బ్రీదింగ్ డిఫికల్టీ, స్వెట్టింగ్ అండ్ చెస్ట్ పెయిన్ లెఫ్ట్ ఆర్మ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ టైం ఇమ్మీడియట్ ఆಗಿ విచ్ ఎవర్ హాస్పిటల్, సాయిరామ్ హాస్పిటల్ ఉంది, నియర్ బై హాస్పిటల్ పోయి ECG చేసుకోండి. ECG అంటే ఫ్యూ చేంజెస్ ఉంటుంటే ఇమ్మీడియట్లీ హై బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ అంటే దెన్ ఇమ్మీడియట్లీ నియర్ బై హాస్పిటల్గా పిలిచిస్తున్నారు. యాంజియోగ్రామ్ చేయండి. యాంజియోగ్రామ్ తర్వాత ఏమి ప్రాబ్లం ఉంది, 1 vessel బ్లాక్ ఉందా, 2 vessel బ్లాక్ ఉందా, 3 vessel బ్లాక్ ఉందా ఐడెంటిఫై ఆకపోతే స్టెంటింగ్ లేదంటే బైపాస్ సర్జరీ చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ ఆಗಿ సిమ్టమ్స్ చేసుకుంటాం. కానీ ఈస్ట్ పాయింట్ హాస్పిటల్ నుంచి వస్తున్నాము. నేను జనరల్ ఫిజిషియన్ అనమాట. సో ఈ షుగరు, బీపీ, కామన్ లైక్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉందో, లైక్ బాడీ పెయిన్, ఏమైనా రెగ్యులర్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ మేము ట్రీట్ చేస్తాము. నుంచి హాస్పిటల్లో ఇప్పుడు ఒక 100 patients వచ్చారు. షుగర్, బీపీ, థైరాయిడ్ టెస్ట్ అవన్నీ చేసుకుని వచ్చారు. సో డోసెస్ అన్నీ మేము చూస్తున్నాము, ఎంత లైక్ కంట్రోల్ ఉందా లేదా, ఫాలో అప్ ఏం చేయాలి అన్ని అడ్వైస్ చేస్తున్నాము. డైట్ అడ్వైస్ వేరే. అందరికీ నమస్తే. ఈరోజు మన సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా క్యాంప్, సూపర్ స్పెషాలిటీ మెగా క్యాంప్ నిర్వహించబడుతుంది. ఇక్కడికి దాదాపు 220 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళకు కావాల్సిన ఎకో, ECG, తర్వాత బ్లడ్ టెస్టులు అన్నీ చేస్తున్నాము. ఇక్కడికి మన ఈస్ట్ పాయింట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరు వాళ్ళు ఇక్కడికి విచ్చేసినారు. వాళ్ళు స్పెషాలిటీస్ అయిన డయాబెటాలజీ, ఎండోక్రైనాలజిస్టు, తర్వాత వచ్చి MCH సర్జికల్ ఆంకాలజిస్టు, తర్వాత ఎకో అంటే కార్డియాలజిస్టు ఇక్కడికి విచ్చేసినారు. వాళ్ళకి కావాల్సిన అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన పల్మనేరు ప్రాంత ప్రజలకి సూపర్ స్పెషాలిటీ అనేది మనకి ఇక్కడ లభ్యత లేదు. కాబట్టి సాయిరామ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో, మా ఆధ్వర్యంలో ముందు కూడా ఇక్కడ ఇన్ఫెర్టిలిటీ క్యాంప్స్ కానీ, తర్వాత వచ్చి సూపర్ స్పెషాలిటీ క్యాంప్స్, యూరాలజీ క్యాంప్స్ అన్నీ చేశాము. మా వంతు సహకారంగా మేము ఈ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ని
వాళ్ళతో మేము కూడా చెప్పాము, మేము టైఅప్ అవుతాము అని చెప్తే వాళ్ళు కూడా టైఅప్ అయ్యి మంత్లీ ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాదిరి వాళ్ళు కూడా ఓపీ రన్ చేసేదానికి ఒప్పుకున్నారు. కాబట్టి మన ప్రాంత ప్రజలకి సాయిరామ్ హాస్పిటల్ యాజమాన్యం తరపున ఏదో మా వరకు ఎంత చేయగలమో అంత పేద ప్రజలకు చేద్దామనే ఒక ఉద్దేశంతో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఐఎంఏ ద్వారా కూడా మనము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి ఆ ద్వారా కూడా మనము ఉచిత క్యాంపులు కూడా చేస్తున్నాము. ఇంకోటి, మనము ఈ ప్రాంత ప్రజలకి అవగాహన లేదు. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, చిన్నదే కాదు పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏమంటే ఒక అబ్బాయి జిమ్కి వెళ్ళేసి ఇమ్మీడియట్గా కొలాప్స్ అయిపోయినాడు. ఎలా అంటే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ లేదు. ఈ యంగ్ పీపుల్కి ఏమవుతుందంటే వాళ్ళు మనం చేసేద్దాము, వెళ్ళేసి అక్కడికి బాగా బిల్డప్ చేద్దాము, మన బాడీ బిల్డప్ చేద్దాము అనుకుంటారు. కానీ వాళ్ళ లోపల ఈ హెల్త్ మన హెల్త్ ప్రొఫైల్ కానీ వాళ్ళు ముందుగానే చెక్ చేసుకుంటే ఇట్లా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కానీ హెల్తీ లైఫ్ హ్యాబిట్స్ అనేది ఉంటాయి. వాకింగ్ కానీ, తర్వాత వచ్చి చిన్న మనము నెగ్లిజెన్స్ చేయకూడదు. ఇప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, చెస్ట్ పెయిన్ అనేది మనము నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్న ఏజ్ నుంచినే మనకి ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్స్ మోడిఫికేషన్ వల్ల చాలా మందికి 25 నుంచి 30 సంవత్సరాల హార్ట్ అటాక్ వచ్చి ఇదవుతుంది. మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఆయనకి సడన్ కార్డియాక్ అరెస్ట్ అయింది. కాబట్టి మనము తగిన జాగ్రత్తలు, హార్ట్ అనేది చాలా మనకి ఒక ముఖ్యమైన అవయవం కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మనం ఖచ్చితంగా మనము తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంకోటి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి సిమ్టమ్స్ అంటే, ఒక నెల ముందునే కొంచెం గిడ్డినెస్ కానీ, లేకపోతే ఆయాసం కానీ, సుస్తు కానీ, ఇట్లా కండిషన్లు ఉన్నప్పుడు మనం తప్పకుండా ఒక ఈసీజీ, ఒక జనరల్ మెడిసిన్కి మనకి ఇక్కడ పలంనేరులో ఉన్న రేంజ్కి ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ వెళ్తే కూడా అక్కడ మంచిగా సౌకర్యాలు కూడా ఉన్నాయి. తర్వాత వచ్చి అక్కడ కూడా మనము చెక్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే మనము కొలెస్ట్రాల్ ఇప్పుడు స్విగ్గీ అంట, తర్వాత వచ్చి ఈ బర్గర్లు, పిజ్జాలు ఇలాంటివి మెయిన్గా మనకి ప్రాసెస్ ఫుడ్స్ వలన చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది పిల్లలు కూడా. కాబట్టి దయవుంచి మనము ఏం చేయాలంటే లైఫ్ హ్యాబిట్స్, మంచి అలవాట్లు ఏర్పరచుకొని రోజు వాకింగ్ చేయడము. ఇంకోటి ముఖ్య విషయం షుగర్ అనేది కూడా 20 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన మోడిఫికేషన్స్ ఎకో జెనెటిక్స్ అంటారు. ఆ జెనెటిక్స్ వల్ల కూడా మనకి ఎపిజెనెటిక్స్ ఆ ఎపిజెనెటిక్స్ వల్ల కూడా ఈ డయాబెటిక్ ఇప్పుడు ప్రివలెన్స్ ఎక్కువ పెరిగిపోతుంది. చైనాలో ఎక్కువ ఉండింది ఫస్ట్, కానీ మన దేశంలో ఇప్పుడు ఓవర్కమ్ అయిపోయి ఎక్కువైతుంది. కాబట్టి ఈ డయాబెటిక్స్ని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఎందుకంటే డయాబెటిక్స్ అనేది వచ్చిన తర్వాత టాబ్లెట్స్ వేసుకొని ఎక్సర్సైజ్లు చేసే ముందు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని మనము ప్రతిరోజు ఒక 30 నుంచి 45 నిమిషాలు వాకింగ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి హార్ట్కి కానీ, బ్రెయిన్కి కానీ స్ట్రెస్ తగ్గిపోతుంది. తర్వాత వచ్చి ఫిట్గా ఉంటారు. ఈ విధంగా మనము లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలా. తర్వాత వచ్చి ఈ బీపీ, షుగరు, తర్వాత వచ్చి ఇలాంటి క్రానిక్ డిసీజ్ ఉండే వాళ్ళకి ప్రతి నెల ఒక రక్త పరీక్ష, 3 నెలలకు ఒకసారి 3 months షుగర్ ఎంత ఉంది ఆ పరీక్ష, తర్వాత 6 నెలలకు సంవత్సరానికి ఒక జనరల్ చెకప్ చేసుకుంటే మనము ప్రివెన్షన్ చేస్తాం. ఆర్గాన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. డయాబెటీస్ వలన ఏది వస్తుందంటే మెయిన్గా కారణం ఏమంటే డయాబెటీస్ ఫస్ట్ నరాలు దెబ్బతింటాయి, తర్వాత కళ్ళు వస్తాయి, డయాబెటిక్ రెటినోపతి అంటారు. తర్వాత వచ్చి కిడ్నీస్, డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. తర్వాత గుండెకి వస్తుంది. తర్వాత వచ్చి కాళ్ళులో ఉండే ధమనులు సెరలో మూసుకుపోయి అక్కడి నుంచి పుండ్లు ఏర్పడము, ఇవన్నీ కూడా డయాబెటిక్ ఫుడ్ డిసీజ్ అంటారు. ఈ కాంప్లికేషన్లన్నీ కూడా మనము ఖచ్చితంగా నివారించవచ్చు. మనం తొందరగా మేల్కొని తొందరగా ఈ విధంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ మనము ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా వల్ల మా సాయిరామ్ హాస్పిటల్ యాజమాన్యం ద్వారా మేము మాకు ఎంత ఉంటే దాన్ని కొంచెం మాకు ప్రజల సేవకి ఉపయోగిస్తాము. కాబట్టి ఫ్రీ క్యాంప్స్ ఇదే కాకుండా ఫ్రీ క్యాంప్స్ కంటిన్యూగా చేస్తాము. మా మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటే, మాకు ఇక్కడ ఫ్రీ క్యాంప్ వచ్చినప్పుడు మీ సహకారంతో
మీరు కూడా మంచిగా మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఈ సహకారం అందించాలని కోరుకుంటాను. మీకు వచ్చిన దానికి మీడియాకి, ప్రింట్ మీడియా, మళ్ళీ అందరు మిత్రులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.